అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక దిగుబడులకు పుచ్చ సాగులో మెలకువలు, పెరుగుదల దశలోని ఆలుగడ్డ పైరులో సస్యరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆలుగడ్డ ప్రాంతాన్ని బట్టి బంగాళదుంప, ఉర్లగడ్డ అని పిలుస్తుంటారు. అత్యధిక పిండి పదార్థం కలిగిన ఈ దుంపను ఇష్టపడిన వారు చాలా అరుదనే చెప్పాలి. ఈ పంట సాగు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ. అయితే ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రబీ కాలం ఆలుగడ్డ సాగుకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి విస్తీర్ణంలో సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, నల్గొండ ప్రాంతాల్లో ఆలుగడ్డను అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. ప్రస్తుతం పంట 30 నుంచి 50 రోజుల దశలో ఉంది. ఈ పంట నుంచి ఆశించిన దిగుబడులు పొందాలంటే ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త ఎన్ స్నేహలత. ఆలు పంట చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వాతావరణ అనుకూలతను బట్టి జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ఇప్పుడు నల్గొండలో, ఆంధ్రాలో చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉన్నారనమాట. అయితే దీనిలో ప్రధాన సమస్య చూసుకుంటే పంట వేసిన మనకి 20 నుంచి 30 రోజుల్లోపు ఈ రసం పీల్చే పురుగు తెల్లదోమ అనేది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీల్చడం వలన ఆకులు అనేవి పచ్చగా అయిపోయి ముడతబారిపోతూ ఉంటాయి. అయితే ఈ పురుగు విసర్జించిన తీపి పదార్థానికి శిలీంధ్రాలు వ్యాపించి మసిమంగు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు ఆకులంతా నల్లగా అయిపోయి కిరణజన్య సంయోక్రియ అనేది దెబ్బతినడం వలన మొక్క ఎదగడము అనేది ఉండదు, చనిపోవడం జరుగుతుంది అనమాట. దీనికి యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే పంట వేసిన 15 నుంచి 30 రోజుల అప్పుడు పసుపు రంగు జిగురా కట్టలు అనేవి 8 నుంచి 12 అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగు ఉద్రిక్తతను తగ్గించుకోవచ్చు. అట్లా తర్వాత మనం వేప గింజల కషాయం 5% లేకపోతే వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే జీవ నియంత్రణ పద్ధతులు చూసుకుంటే బెవేరియా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పురుగు ఉద్రిక్తత కనుక ఎక్కువగా ఉన్నప్పుడు రసాయన మందైన డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటనంటే లద్దె పురుగు అనేది ఎక్కువ వస్తుంది. ఈ లద్దె పురుగు అనేది స్పోడోప్టెరా ఆకులను మొత్తం పత్రహరితాన్ని తినడం వలన ఈనెలు మాత్రమే వదిలేస్తుంది ఒకటి. తర్వాత ఆకుల అడుగు భాగాన కాండం దగ్గర ఎక్కువగా రాత్రులలో ఎక్కువగా తింటూ ఉంటుంది అనమాట. దీని తర్వాత వచ్చే ఇంకొక పురుగు ఏంటంటే పొటాటో ట్యూబర్ మాత్. ఈ పొటాటో ట్యూబర్ మాత్ని ఎలా గుర్తించాలి అంటే రైతులు దీని యొక్క జీవిత చక్రం అయినా కూడా గమనించినట్లయితే ఈ యొక్క రెక్కల పురుగు, పై రెక్కల పురుగు వచ్చేసేసి గోధుమ రంగులో ఉంటాయి, కింది రెక్కలు వచ్చేసేసి తెల్లగా ఉంటాయి అన్నమాట. ఈ రెక్కలు చివరి భాగం అంతా కూడా వెంట్రుకల మాదిరిగా సన్నగా ఉంటాయి. ఈ రెక్కల పురుగు ఆకుల అడుగు భాగాన తెల్లటి గుడ్లు దాదాపు 100 నుండి 150 గుడ్లు 4 నుంచి 5 రోజులలో పెడుతుంది. వీటి నుండి 8 రోజులలో పిల్లల అద్దె పురుగులు అనేవి బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి తెల్లగా ఉంటాయి, తల వచ్చేసి నల్లటి గోధుమ రంగులో తల కలిగి ఉంటది. ఈ పురుగు అనేది ఆకుల పత్రహరితాన్ని గోకి తినడము, తర్వాత దాని
నుండి కాండం మీద నుంచి లోపలికి పోయి కాండంని తినుకుంటూ దుంపలోకి ప్రవేశిస్తూ ఉంటదనమాట. అయితే ఈ కాండం నుంచి 7 నుంచి 8 రోజులలో బయటికి వచ్చి కోశస్థ దశను చేసుకుంటుంది. దీని నుంచి 7 రోజుల్లో తల్లి రెక్కల పురుగులు అనేవి బయటికి వచ్చేస్తుంటాయి అనమాట. మళ్ళీ గుడ్లు పెట్టడం ఇలా దాదాపు ఒక పొటాటో స్టోరేజ్ సీజన్లో 8 నుంచి 9 జీవన చక్రాలు అనేవి పూర్తి చేసుకుంటుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది. దీని యొక్క యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ఫస్ట్ మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటి, దుంపలు నాటుకునేటప్పుడు మట్టి లోపల 10 నుంచి 15 సెంటీమీటర్ల లోతున మనం నాటుకోవాలి. పంట వేసినాక 15 నుంచి 30 రోజులప్పుడు దీనికి సంబంధించిన లింగాకర్షక బుట్టలు అనేవి అక్కడక్కడ 8 నుంచి 12 అమర్చుకున్నట్లయితే ఈ రెక్కల పురుగు యొక్క ఉద్రిక్తతను గమనించవచ్చు, గుడ్ల సంఖ్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. తర్వాత వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్ల సముదాన్ని మనం నివారించుకోవచ్చు. తర్వాత క్వినాల్ఫస్ 2 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉద్రిక్తత మరింత ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లద్దె పురుగు స్పోడాప్టెరా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి ఏంటనంటే రాత్రి వేళల్లో ఎక్కువగా తింటుంది గనక దీనికి 10 కిలోల తౌడు తీసుకొని 1 కిలో బెల్లం తీసుకొని మంచిగా మాగబెట్టి దాంట్లో ఒక 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫస్ అంతా కూడా కలిపేసేసి దీన్ని ఉండల్లాగా కట్టి మనం పొలంలో సాయంత్రం వేళల్లో చల్లుకున్నట్లయితే ఈ పురుగును కూడా మనం సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. ఈ జైరాబాద్ ప్రాంతంలో రైతులు మాకు ఎక్కువ చెప్తున్నది వేరు తొలచు పురుగు అనమాట. దీన్ని రూట్ గ్రబ్ అని కూడా అంటాం. అయితే ఈ పురుగు కూడా రాత్రి వేళల్లో ఎక్కువగా తింటూ ఉంటుంది. ఈ పురుగు వేర్లను దుంపలను తినడం వలన కుళ్ళిపోవడము, వేరే శిలీంధ్రాలు దీనికి వ్యాపించడము, మొక్క ఎండిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఈ పురుగు తెల్లగా ఉంటుంది, తర్వాత గోధుమ రంగు తల కలిగి ఉంటుంది, సి ఆకారంలో ఉంటుంది. దీనికి వచ్చేసి యాజమాన్య పద్ధతులు లద్దె పురుగులు కనుక పొలంలో కనబడుతుంటే మాత్రం అవి వేరి దూరంగా పడేసి చంపేయడం ఒకటి చేయాలి. ఇంకొకటి ఏంటంటే క్వినాల్ఫస్ 5% 10 కేజీలు గుళికల్లాగా దొరుకుతుంది. అవి తీసుకొని మనం పొలంలో చల్లుకోవాలి. దీనిలో ఎక్కువ మటుకు మనము వ్యాధులు చూసుకున్నట్లయితే, తెగులు చూసుకున్నట్లయితే ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్. ఈ ఎర్లీ బ్లైట్ గనక చూసుకుంటే ముదురిపోయిన ఆకులపైన వలయాకారపు మచ్చలు అనేవి మనము పైన గమనిస్తూ ఉంటాము. దీని ద్వారా మొత్తము ఆకులు ఎండిపోవడము, మొక్క అనేది విరిగిపోవడం అనేది గమనిస్తుంటాం. లేట్ బ్లైట్ చూసుకుంటే ఆకుల అడుగు భాగాన పచ్చగా బూడిద మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ దీనిపైన నీళ్లు గనక పడితే మాత్రం ఆయిల్ పడితే ఎలా ఉంటుందో అలాంటి రకమైన మచ్చలు కూడా మనం గమనించవచ్చు అన్నమాట. దీని ద్వారా చెట్టు మొత్తం ఎండిపోవడము, లోపల దుంప అనేది కుళ్ళిపోవడం కూడా గమనిస్తూ ఉంటాం అన్నమాట. మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఇట్లా మార్చి రసాయన మందులు కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చీడపీడలన్నీ బారి నుంచి కూడా మనము పంటని కాపాడుకోవచ్చు. దాహార్తిని తీర్చే పండుగ పుచ్చకు పేరు. ఈ మధ్యకాలంలో రైతులు మార్కెట్ డిమాండ్ను అనుసరించి సంవత్సరమంతా పుచ్చను సాగు చేస్తున్నారు. అయితే పుచ్చ సాగుకు అత్యంత అనుకూలమైన కాలం వేసవి కాలం. 80 నుంచి 90 రోజుల్లో అందివచ్చే పుచ్చను శివరాత్రి, రంజాన్, వేసవి కాలాలను లక్ష్యంగా చేసుకుని నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో పుచ్చ సాగులో వచ్చిన మల్చింగ్, డ్రిప్ వంటి ఆధునిక విధానాలు రైతుకు ఉపయుక్తంగా ఉండి ఎకరాకు 25 నుంచి 30 టన్నుల వరకు అధిక దిగుబడులను అందిస్తున్నాయి. పుచ్చ సాగులో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. వేసవి డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని పుచ్చ సాగు చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. ప్రస్తుతం మనకి డిసెంబర్ చివరి నుంచి జనవరి చివరి వరకు మనకు పుచ్చ సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం. పుచ్చ పంట అనేది 90 రోజుల
సమయం పట్టే పంట. ఈ పంట మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు 500 నుంచి 600 గ్రాములకు వరకు కూడా విత్తన మోతాదు సరిపోతుంది. దీనిలో మనకు 2 రకాల విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి తెలుపు నలుపు చారలు కలిగిన రకం, రెండోది ముదురు ఆకుపచ్చ రకాలు. మనకు తెలుపు నలుపు చారలు కలిగిన రకాలు కనుక చూసుకున్నట్లయితే NSS 295, NSS 775, దాంతోపాటు వసుధ, ఐశ్వర్య, స్వాతి, సరస్వతి ఈ రకాలు మనకి చాలా అనుకూలమైనవి. దాంతోపాటు ముదురు ఆకుపచ్చ రంగు కలిగిన రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ ఐస్ బాక్స్ లేదా అరుణ్, సుమన్, కిరణ్ అనే రకాలు మనకి ఈ ముదురాకుపచ్చ కలిగిన రంగు కలిగిన రకాలు ఇవి అనుకూలమైనవి. ముఖ్యంగా ఈ రకాలన్నీ కూడా 90 రోజులు కలిగిన రకాలు. ఒక ఎకరాకి 8 నుంచి 12 టన్నుల వరకు కూడా మనకు దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. మనకు విత్తుకునే విధానం కనుక చూసినట్లయితే వరుసకు మధ్యలో 2 నుంచి 2.5 మీటర్ల వెడల్పు కలిగిన వరుసను కనుక మనం వదిలేసి ఈ వరుసల మధ్య అంటే మొక్కల మధ్య మనకు 40 నుంచి 50 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని మనం విత్తుకోవచ్చు. అయితే 2 వరుసల మధ్య మనం ఒక కాలువ కనుక చేసుకొని కాలువకు 2 వైపులా కనుక విత్తుకున్నట్లయితే మనకు నీటి యాజమాన్యం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు విత్తిన తర్వాత అంటే మన కలుపు యాజమాన్యం గురించి విత్తిన 2 రోజుల లోపు మనకు పెండిమిథిలిన్ 1.25 లీటర్ ఒక ఎకరా కనుక తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ యొక్క పుచ్చ సాగులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బిందు సేద్య విధానం. ఈ బిందు సేద్య విధానం ద్వారా కనుక మనం నీటి యాజమాన్యం చేసుకున్నట్లయితే ఈ వచ్చే ఎండాకాలంలో మనకు సరైన సమయంలో నీరు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి దాంతోపాటు మనకు ఈ రసాయన ఎరువులు కూడా ఫర్టిగేషన్ విధానం ద్వారా బిందు సేద్య విధానంలో ఇచ్చుకున్నట్లయితే మనకు సరైన సమయంలో ఖచ్చితంగా మొక్క మొదట్లో మనకి ఈ రసాయన ఎరువులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దిగుబడి మనకి 15 టన్నుల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా కలుపు నివారించుకోవడానికి మనం ఈ మల్చింగ్ షీట్ విధానం కనుక పాటించినట్లయితే మనం ఈజీగా కలుపు నివారించుకోవచ్చు. ఈ యొక్క నీరు ఆవిరి కాకుండా నీటిని పట్టి ఉంచే శక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పుచ్చ సాగులో ముఖ్యంగా మనం బిందు సేద్య విధానం, ఫర్టిగేషన్, మల్చింగ్ ఈ 3 అంశాలు కనుక మనం పాటించినట్లయితే సాధారణంగా మనకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ 3 పద్ధతులు కనుక పాటించినట్లయితే 15 టన్నుల వరకు కూడా మనం దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఒక ఎకరా పుచ్చ సాగుకి మనకి 200 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. ఒక 40 కిలోల యూరియా, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూరియాను 2 మోతాదులుగా చేసుకొని 20 కిలోల యూరియాని విత్తేటప్పుడు 20 కిలోల యూరియాని 20 నుంచి 25 రోజుల సమయంలో అంటే పిలక దశలో మనకు పెరుగుదల దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మనకు సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరం మరియు పొటాష్ని మనం విత్తుకునే సమయంలోనే అంటే 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని 4 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని దాంతోపాటు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనం విత్తుకునే సమయంలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ పుచ్చ సాగులో మనం గమనించవలసింది బోరాన్ ధాతు లోపం అనేది ఎక్కువగా కనబడుతుంది. సో ఈ లోపం వల్ల మన కాయలు పగిలిపోవటం, ఈ తీగ అనేది చిన్న ఆకులుగా మారటం, కొరచగా మారిపోవటం, ఈ మొక్కల సంఖ్య అనేది తగ్గిపోవడం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అందువల్ల ఈ బోరాన్ ధాతు లోపాన్ని నివారించుకోవడానికి మనం విత్తుకునేటప్పుడే ఒక ఎకరాకి 8 కిలోల వరకు బోరాక్స్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం పైపాటుగా కనుక మనం పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బోరాక్స్ని 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఒకటి 2 నుంచి 4 ఆకుల దశలో, రెండవది ఈ కాయ పెరుగుదల దశలో పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి కానీ మనం బోరాక్స్ని కనుక తీసుకున్నట్లయితే 3 గ్రాముల బోరాక్స్ను 1 లీటర్ నీటికి కలిపి 2 సార్లు మనం పెరుగుదల దశలో, కాయ ఏర్పడే దశలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. సో దీంతోపాటు మనం ఈ పుచ్చ పంటలో మనం ముఖ్యంగా గమనించవలసింది తామర పురుగులు. ఈ తామర పురుగులు కనుక గమనించినట్లయితే పిప్రోనిల్ 2 ml per లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి బూజు తెగులు కనుక గమనించినట్లయితే మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకు పరిస్థితిని బట్టి తక్కువ పంట కలిగిన రకాలైతే 70 రోజుల్లో, మనకు దీర్ఘకాలిక రకాలైతే 90 రోజుల్లో మనకు పంట కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాయ తీసివేసే సమయంలో మనం ఈ నీటి తడువులు తగ్గించుకున్నట్లయితే ఈ కాయ పగులను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో పరిస్థితిని బట్టి మనము కొన్ని మెచ్యూరిటీని చూసుకొని మనం హార్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. చెరకు సాగు చేద్దాం అనుకుంటున్నాము, సాగు విధానం తెలియచేయండి అంటూ అడుగుతున్నారు ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు నుంచి కె శ్రీనివాసరావు. సాధారణంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చెరుకు నాటుతూ ఉంటారు. చెరుకు నాటే విధానాల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వచ్చాయి. మరి చెరుకు రకాలు కనుక చూసినట్లయితే మనకి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అనేవి ఉన్నాయి. మరి అనకాపల్లి పరిశోధనా స్థానం నుంచి దాదాపు 20 చెరుకు రకాలని విడుదల చేయడం జరిగింది రైతాంగం కోసము. మరి 2020 సంవత్సరంలో 2009 107,
వశిష్ఠ అనే పేరుతోటి స్వల్పకాలిక రకంగా విడుదల చేయడం జరిగింది. అలాగే 2009 252 నవీన్ అనే పేరుతోటి విడుదల చేయడం జరిగింది. ఇది మధ్యకాలిక రకము. సో మనకి జనవరి ఫిబ్రవరిలో వేసుకునేటప్పుడు స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మంచిది. కొంచెం ఆలస్యమైనటువంటి పరిస్థితుల్లో మధ్యకాలిక రకాలు కానీ లేదా దీర్ఘకాలిక రకాలు కానీ వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనకి ఈ చెరుకు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దుక్కిలో కూడా మనము కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వరి తర్వాత సాగు చేసేటప్పుడు ఈ ఇనుప నాగలతో కనుక దున్నుకున్నట్లయితే బాగా లోతుగా ఈ దుక్కు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దున్నిన తర్వాత ఈ రొటావేటర్ కనుక నడుపుకున్నట్లయితే ఈ బెడ్డలన్నీ కూడా చిదిగి మెత్తని దుక్కి తయారవుతుంది. మెత్తని దుక్కి తయారు చేసుకున్నాక చాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. కానీ లోతైన కాలువలు ఏర్పాటు చేసుకొని పైపైన కనుక మనం చెరుకు ముచ్చలు నాటుకున్నట్లయితే మనకి మొలక బాగా వస్తుంది. అలాగే లోతు చాళ్ళలో నాటడం వలన ఈ పెట్టినటువంటి నీరు ఎక్కువగా లోపలికి ఇంకడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల తేమ ఎక్కువ రోజులు సప్లై అయ్యి పంట ఎద్దడికి గురి కాకుండా ఉంటుందన్నమాట. అలాగే నాటే విధానం సాధారణంగా రైతులు బోధులో కాలువల పద్ధతిలో నాటుతుంటారు. మరి ఇటీవల కాలంలో మనకి ఈ జంట చాళ్ల పద్ధతి కానీ దూరపు చాళ్ల పద్ధతి కానీ అని చెప్తున్నాము. ఈ మధ్యలో అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలు తీసిన తర్వాత మనకి ఈ మినీ ట్రాక్టర్తో కానీ లేదంటే పవర్ టిల్లర్తో కానీ అంతర కృషి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తక్కువ విత్తనం కూడా పడుతుంది. అదేవిధంగా వీడింగ్కి అయ్యేటువంటి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. సో అలాగే మరి నాటేటప్పుడు ఈ ముచ్చెలు కాకుండా మొక్కలు కనుక నాటుకున్నట్లయితే ఖర్చు తగ్గకపోయినప్పటికీ మనకి మొక్కలు సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి సకాలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మొక్కలు నాటుకున్నప్పుడు మనకి దాదాపు 8,000 మొక్కలు ఒక ఎకరాకి నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మొక్కల్ని కూడా మనము జంట చాళ్ల పద్ధతిలో నాటుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా నాటుకోవడం వలన మనకి పంట పిలకలన్నీ కూడా ఒకేసారి వస్తాయి. పంట మెచ్యూరిటీ కూడా ఒకేసారి వస్తుంది. అదేవిధంగా క్వాలిటీ నాణ్యత కూడా బాగా ఉంటుంది కాబట్టి మనకి ఈ మొక్కలు లాభదాయకంగా ఉంటాయని చెప్తున్నాము. అలాగే మనకి కార్స్ దిగుబడులు కూడా బాగా ఉండాలి అని అంటే ముచ్చెల కంటే కూడా మొక్కలు నాటుకోవడం వలన లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ మొక్కలు నాటేటప్పుడు రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీటి వసతులు బాగా ఉన్న దగ్గర మాత్రమే మొక్కలు నాటుకోవాలి. వర్షాధారంగా సాగు చేయడానికి మొక్కలు పనికిరావు. సో అట్లాగే మరి మొక్కలు నాటుకున్నప్పుడు మనము ఎరువుల యాజమాన్యం కూడా కొంచెము జాగ్రత్తగా చేసుకోవాలి. అవి మొక్కలు నిలదొక్కుని కొద్దిగా పిలకలు వచ్చే వరకు కూడా మనం తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా నాటేటప్పుడు కూడా మనకి ముఖ్యంగా ఈ బేసలుగా వేసేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి. ఎకరాకి 250 కిలోలు సూపర్ ఫాస్ఫేట్, సుమారుగా 75 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. యూరియా నాటేటప్పుడు వేయాల్సినటువంటి అవసరం లేదు. అదే మొక్కలు వేసుకున్నట్లయితే కనుక మనము వేసేటువంటి యూరియాలో దాదాపు ఒక 25% నాటేటప్పుడు వేసుకున్నట్లయితే మొక్కలు త్వరగా ఎస్టాబ్లిష్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం నాటిన 45 రోజులకి ఒకసారి ఒక 50 కిలోల యూరియా, అలాగే 90 రోజులకి ఒక 50 కిలోల యూరియాని వేసుకోవాలి. అదేవిధంగా మనకి చెరుకులో కూడా ఈ కలుపు యాజమాన్యం కూడా చాలా ముఖ్యము. నాటిన వెంటనే మనకి అట్రజిన్ అనేటువంటి కలుపు మందుని ఎకరాకి 2 కిలోలు పిచికారీ చేసుకోవాలి. అలాగే తుంగ ఎక్కడైతే బాగా సమస్యగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనకి నాటిన 25 నుంచి 35 రోజుల లోపల హాలోసల్ఫిరాన్ మనము 40 గ్రాములు ఒక ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తుంగని బాగా నివారించుకోవచ్చు. అలాగే నీటి యాజమాన్యం కూడా మనకి చాలా ముఖ్యము. పంట తొలి దశలో అంటే సుమారుగా మొదటి 4 నెలలు కూడా నీటి ఎద్దడికి గురవ్వకుండా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ పంట తొలి దశలో ముఖ్యంగా మనకి ఈ పేక పురుగు అనేటువంటిది ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తుంది. మరి పేక పురుగు నివారణకి మనము నాటేటప్పుడే ఈ కాలువల్లో ఫిప్రోనిల్ గుళికలు అయితే కనుక 10 కిలోలు లేదా క్లోరాంట్రినిలిప్రోల్ ఈ గుళికలు అయితే ఫర్టిరా అంటాము. ఈ గుళికలు అయితే కనుక 9 కిలోలు ఎకరాకు చొప్పున మనం నాటే ముందు చాలలో వేసుకుని నాటుకున్నట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మరి నాటిన 30 రోజుల నుంచి కూడా ఈ పురుగు ఉధృతి మొదలవుతుంది కాబట్టి మనకి అనకాపల్లి పరిశోధనా స్థలంలో ట్రైకోకార్డ్స్ అనేటువంటి ఈ జీవ నియంత్రక కారకాలని డెవలప్ చేసి ఇస్తున్నాము. ఈ ట్రైకోకార్డ్స్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే కూడా మనకి ఈ మందులు పిచికారీ అవసరం లేకుండా కొంతవరకు ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొనుగోళ్లలో ప్రభుత్వ రంగ సంస్థలు నాఫెడ్, మార్క్ఫెడ్ అనుసరిస్తున్న వైఖరిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట నాణ్యత లేదనే నెపంతో కొనుగోళ్లకు నిరాకరిస్తూ ఉండటం, పైగా కొనుగోలు చేసిన పంటను సైతం వెనక్కి పంపడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోయా పంట అత్యధికంగా సాగవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 72,000 ఎకరాల్లో, నిర్మల్ జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున 11.52 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఖరీఫ్ కాలానికి 7.20 లక్షల క్వింటాళ్ల సోయా కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ అనుమతిచ్చింది. అయితే నిబంధనలతో పంట కొనుగోలు చేయకపోగా కొన్న పంటను సైతం వెనక్కి పంపుతున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. 10.5 కుంటలకెళ్ళి 1 కుంటలే కొన్నలు 9.5 కుంటలు రిటర్న్ తెచ్చిండ్రు. ఇదేం న్యాయం? కొంటే మొత్తం 10.5 కొననుండే. ఒకటే చేన్ల వండిన పంట, ఒకటే సీడు, ఒకటే ఇత్తనం, ఒకటే పట్టే భూములది. మరి 1 కుంటలే ఎందుకు కొన్నారు? మరి 9.5 ఎందుకు వాపస్ చేసిండ్రు? మరి ఇది ఎట్లా న్యాయం? అంటే రైతుకు ఇది మోసం చేసుడే కదా. డిసెంబర్ 29కి మాకు షెడ్యూల్ ఇచ్చిండ్రు మార్కెట్ వాళ్ళు ఏఓలతోటి. అయితే తీసుకొచ్చి మార్కెట్లో అమ్మడానికి సోయలు తేవడం జరిగింది. 16 కుంటల 50 కిలోలు అయినాయి. అయితే వాళ్ళు జోక్కొని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత గోదాముకు పోయిన తర్వాత నాణ్యత లేదు, రంగు మారినాయని మాకు జనవరి 6 తారీఖు నాడు రిటర్న్ చేయడం జరిగింది. మేము ఇలా పట్టీల కూరకు వస్తే మాకు తెలిసింది. అయితే మీ మాల్ రిటర్న్ వచ్చిందని చెప్తే మేము ఇప్పుడు మా మాల్ మేము అదనంగా కుంటలకు 100 రూపాయలు అమాలి కట్టి తీసుకుపోవడం జరుగుతుంది. రైతు ప్రభుత్వం అని చెప్పుతున్న ప్రభుత్వాలు కూడా ఇంత రైతు మీద నిర్లక్ష్యం చేసి ఇయ్యాల పండిన పంట కూడా 3 ఎకరాలకు 16 కుంటలు వెళ్ళిన సోయా, అది కూడా ప్రకృతి వైఫల్యంతో కొంచెం రంగు మారడం జరిగింది. కొన్ని ఇంకా మంచి నాణ్యత ఉన్న సోయాలు కూడా రిటర్న్ చేయడం జరిగింది. ఇది ఎటువంటి ప్రభుత్వాలు? ఈ రైతు రాజ్యం అని చెప్పే ప్రభుత్వాలు రైతు నడ్డి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రైతు కోలుకోకుండా సోయాకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 5,328 ఉంటే ప్రైవేటులో 4,500 లోపే పలుకుతోంది. దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 31న షెడ్యూలు ప్రకారం కొనుగోళ్లు చేస్తామని మార్క్ఫెడ్ ప్రకటించింది. ఆ ఒక్కరోజే ఆదిలాబాద్ యార్డుకు 3,000 క్వింటాళ్ల సోయా రాగా మార్క్ఫెడ్ చేతులెత్తేసింది. తర్వాత అఖిలపక్ష రైతు సంఘాల ధర్నాతో కొనుగోలు చేసింది. తీరా కొనుగోలు చేసిన సరుకులో నాణ్యత పేరుతో 1,600 క్వింటాళ్లను వెనక్కి పంపించింది. సోయా పంట కొనుగోళ్లలో మార్క్ఫెడ్, నాఫెడ్ నిబంధనలు సడలించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.